జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం హార్వెస్టర్ యజమానులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే క్రాప్ కటింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్పాము. ఈ పచ్చి వడ్లు అంటే వడ్లు పరిపక్వత చెందక ముందే కోయడం, ఈ చెత్త రాకుండా ఉండడానికి అవి గైడ్లైన్ చెప్పడం జరిగింది. దాంట్లో అయితే దీనివల్ల ఏమైందంటే రైతులు ముందుగా పంట వచ్చిన తర్వాతనే కటింగ్ చేయించాలి. దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే ప్యాడీ క్లీనర్తో క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసుకుంటే మనకు రైస్ మిల్ వారు కటింగ్ చేసే పరిస్థితి పట్టదు. ఎందుకంటే ఇక్కడ నిర్లక్ష్యం చేయడం వలన వాళ్ళు కటింగ్ అనేది చేస్తున్నారు. అలాంటిది ఈసారి జరగద్దనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ముందుగా రైతులకు ప్లస్ సెంటర్ ఇన్ఛార్జీలకు ఈ హార్వెస్టర్ యజమానులకు అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు పూర్తి అవగాహన కల్పించాలని కోరినారు. దాంట్లో భాగంగా ఈరోజు కమ్మరపల్లి మండలంలో రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారిని కమ్మరపల్లి రమ్యశ్రీ నా పేరు. ఈరోజు ప్యాడీ హార్వెస్టర్స్ వాళ్ళ ఓనర్స్ అందరికీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కమ్మరపల్లిలో. వాళ్ళకి తగు సూచనలు ఏంటంటే పచ్చి వరి కోయకుండా ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు హార్వెస్ట్ చేసేటప్పుడు బ్లోయర్ అనేది ఆన్లో ఉంచుకోవాలి, ఆన్ మోడ్లో తాలుగింజలన్నీ పోయేటట్టుగా. మూడో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆర్పిఎం బ్లోయర్ మెషిన్ యొక్క ఆర్పిఎం 19 to 20 మధ్యలో ఉంచుకోవాలి. నాలుగో ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే గేర్స్ నాట్ని A1 నుంచి B2 మోడ్లోకి తీసుకొని వెళ్ళి గేర్స్ నాట్ని ప్లేస్ చేయాలి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి హార్వెస్టర్స్ అందరూ కూడా రైతులకి సహకరించాలని కోరుచున్నాను.